మాలాంటి పేదలు ఎక్కడ బతకాలి మేము? మా ఈ రోడ్డు మీద బతుకులు మావి. ఆ పేదల కడుపులో కొడతారు మాకు. మందుగా నమ్మలేదు, మేము గంజాయి అమ్మలేదు. మా కష్టపడి మేము 1 గంట వరకు మేము బతుకుతున్నాం. మా ఫ్రీ బస్సులు వద్దు, అమ్మఒడి వద్దు, మాకేటొద్దు. బడ్డీలకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. కొట్టిన బడ్డీలకి నష్టపరిహారం చెల్లించాలి. విజయ్ అండి నా పేరు. మాది ఎంబీపీ అండి. మా టిఫిన్ షాప్ మాది. మా షాపులు తీసేస్తుండ్రు. మేము ఎలా బతకాలి చెప్పాలి. చంద్రబాబు నాయుడు సారును పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ మొత్తం అందరూ, ఎలపూడి రామకృష్ణ బాబు కూడా మా పరిస్థితి ఏంటి చెప్పాలి. మా షాపులు తీస్తే మేము బతకలేము. మాకు డ్వాక్రా ఉంది, ఈఎంఐలు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, అన్ని దాని మీద ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి, అన్ని దాని మీద ఉన్నాయి. మేము ఎలా బతకాలి రోడ్ల మీద షాపులు తీసిస్తే? మా పరిస్థితి ఏంటి? మా గవర్నమెంట్ జాబ్ కాదు, మాది ఇప్పుడప్పుడు కాదు. 20 సంవత్సరాలు పెట్టి మేము ఆ షాప్ పెట్టాము. మా పరిస్థితి ఏంటన్నది మాకు చెప్పాలి. మా షాపులు తీస్తే మేము ఒప్పము. మేము ఎంతవరకైనా వెళ్ళంకైనా రెడీగా ఉంటాము. లేకపోతే మమ్మల్ని చంపేస్తారంటే వాళ్ళు చంపేమని అంతవరకే. ఒకరు ఇద్దరు కాదు, మా బతుకులు అందరూ పిల్లలు. ఇప్పుడు మా ఫ్రీ బస్సులు వద్దు, అమ్మఒడి వద్దు, మాకేటొద్దు. మా షాపులు మాకు కావాలి. ఒప్పుకోము. మా షాపులు మాత్రం తీస్తే ఒప్పము. మేము ఎంతవరకు వెళ్ళాలంటే వెళ్తాము. అన్ని కడుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు వస్తే భయపడుతున్నాం, పోలీసులు వస్తే భయపడుతున్నాం, ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నాం. మాకు మందుగా నమ్మలేదు, మేము గంజాయి అమ్మలేదు. మా కష్టపడి మేము 1 గంట వరకు మేము బతుకుతున్నాం. మా కష్టం మాకు ఇవ్వండి. మేము వాళ్ళ ఇంట్లో సొమ్మేట అడగట్లేదు. మా కష్టం మాకు ఇవ్వాలి. మాలాంటి పేదలు ఎక్కడ బతకాలి మేము? ఎక్కడ బతకాలి? మా మొగలు మా చూద్దాం. మేము రోడ్డు మీద బతుకుతున్నాం. మేము మా రోడ్డు మీద తిరిగి తీసేస్తాం. మేము పురుగుల మంది తాగి చచ్చిపోవాలి. మేము మా కడుపుల మీద కొట్టకూడదు. అదే కొట్టానే ఉన్నవాడు కడుపు కొట్టాలి, లేదని కట్టాలి, వద్దాలి మేము. కానీ మాలాంటి పేదల కడుపు కొట్టకూడదు. మీరు మా ఈ రోడ్డు మీద బతుకులు మావే. మా ఈ రోడ్డు మీద బతుకులు మావే. ఆ పేదల కడుపులో కొడతారు మాకు. పేదల కడుపులో కొడతారు మాకు. ఉద్యోగస్తులు మీద ఉన్నారా? ఉద్యోగం చేసుకుని బతుకుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చదువుకున్నారు ఎక్కడ బతుకున్నారు? షాపుల్లో లాంటి చదువుకున్నారు. మా లాంటి చదువుల్లో ఎక్కడ బతకాలి? రోడ్ల మీద బతకాలి మేము. మా రోడ్ల మీద బతికితే మేము ఏం చేయాలి? పురుగు మంది తాగి చచ్చిపోవాలి మేము. ఎక్కడా లేని విధంగా విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గారు చిరు వ్యాపారస్తులు, తోపుడు బొల్ల కార్మికుల మీద గత 2 దశాబ్దాలు పైబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి అనేది ఎక్కుపెట్టాడు. యుద్ధ వాతావరణం సృష్టించి మొన్న 19వ తారీఖు నాడు, 20వ తారీఖు నాడు మొత్తం వందలాది మంది పోలీసుల్ని, పెద్ద పెద్ద బుల్డోజర్ని, క్రేన్లని తీసుకొని వచ్చి ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా ఆ బడ్డీలన్నీ కూడా పగలగొట్టి దూర ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఒక్కొక్క కార్మికుడు లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఈ రకంగా అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి మేము కమిషన్ అడుగుతున్నాం. కమిషనర్లు ఎంతోమంది కమిషనర్లు వస్తున్నారు, పోతూ ఉన్నారు. కానీ లోకల్గా ఉండేవాళ్ళు నిరంతరం వ్యాపారాలు చేసుకొని పేద ప్రజలకి తక్కువ ధరలతోటి ఆహార ధాన్యాలు కానీ, తినుబండారాలు కానీ, కూరగాయలు కానీ అన్నీ అందిస్తూ ఉన్నారు. అటువంటిది ఈ రోజున పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, పెద్ద పెద్ద హోటల్స్కి లాభాలు చేకూర్చే విధంగా ఈ రోజున రోడ్డు మీద బతకూడదు కార్మికులు అని చెప్పేసి వీళ్ళందరినీ పగలగొడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మీకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎలాగా చేత కాదు. స్వయం ఉపాధితో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పులు చేసి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని మెడబెట్టుకొని రోడ్డు మీద గెంతేసి ఈ రకంగా ఎలా బతకాలి వాళ్ళ కుటుంబాలని చెప్పి కాబట్టి దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరించిన ఈ కమిషనర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏంటంటే ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని అక్కడ వ్యాపారం చేసుకోనివ్వాలి. వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. అలాగే దీనన్నీ మానిటరింగ్ చేయడం కోసం ఎక్కడికెక్కడ ప్రతి
పట్టణంలోనూ కూడా వెండర్స్ జోన్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ వెండింగ్ జోన్ కమిటీలతో సంప్రదించకుండా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా కమిషనర్ నిర్ణయం చేయడానికి ఎవరని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు. కూటమి ప్రభుత్వం పొమ్మల్లాగా పొగబెడుతున్నట్టుగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ లూలు మాల్స్కి ఇటువంటి వాటికి వ్యాపార లావాదేవీలు జరగడం కోసం ఈజీగా ఉండాలని చెప్పి చిరు వ్యాపారస్తుల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఈ కమిషనర్ వ్యవహరిస్తున్నాడు. కమిషనర్ వచ్చి వెంటనే సమాధానం చెప్పాలి, ఈ నష్టపరిహారం చెల్లించాలి. అన్యాయంగా బడ్డీలు పగలగొట్టిన కమిషనర్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరు వ్యాపారస్తులందరినీ కూడా ఎక్కడ తొలగించిన వారిని అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. లేకపోతే తాడో పేడో ఈ ప్రభుత్వంతో అధికారులతోటి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.